యాక్చువల్లీ థ్రిల్ టు మీట్ యువర్ గ్యాంగ్. యా ఐ థాట్ దిస్ ఇస్ ద రైట్ టైం. ఈ టైంలో బీచ్లో ఏం చేస్తున్నారు? టర్టిల్ వాక్. ఎవర్రా అది? టర్టిల్ వాకా? తెలియలేదు. సుందర్ ఫ్రెండా? హాయ్ రా, షీజ్ యామిని. ఎప్పుడు ఫోన్లో మాట్లాడుతుంటానే. మా ఆఫీస్ కిందే వర్క్ చేస్తోంది. కొన్నాళ్ళుగా పరిచయం రా, నచ్చింది. కొద్ది రోజులు డేటింగ్ చేద్దామని అడిగాను. తను సరే అని చెప్పింది. అందుకే మన గ్యాంగ్కి ఇంట్రడ్యూస్ చేద్దామని. హే కమాన్ గైస్, నేను తను ఎస్ అంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. కన్ఫర్మ్ అయిన తర్వాత మీకు చెప్దామని. సారీ రా, ఏంట్రా సారీ రా. మాకు చూపించుకుంటానే మేము ఒప్పుకోం. ఏయ్ పోవే. వాట్? రే రే ప్లీజ్ రా. చాలా స్వార్థపరుడు. మన దగ్గర దాచిపెట్టాడు చూసావా? రే జీనియస్, ఏదైనా తిట్టాలనుకుంటే తిట్టేయి, సైలెంట్గా మాత్రం ఉండకరా. దొంగ రాస్కల్. థ్యాంక్స్ రా. ఎక్స్క్యూజ్ మీ, ఏంటే? కొంచెం మర్యాదగా మాట్లాడు. రే కార్తిక్ మామ. సుందర్, వాట్స్ దిస్? ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నాడు? రే మామ ఏంట్రా ఇది? రే ఇలా ఇవ్వరా. రే రే కార్తిక్ ఏంట్రా? ఇప్పుడే కదరా తీసుకొచ్చాను. ఇప్పుడే తీసుకెళ్ళిపోరా. ఇలా ఇవ్వరా. సారీ యామిని. నో వాడు నో, వాడు సో అదో టైపు. డిసప్పాయింటింగ్. సుందర్, లవ్ చేయడం నీ పర్సనల్ విషయం. వీళ్లతో చెప్పాల్సిన అవసరం నీకేముంది? ఏ ముచ్చుమొహమా. రేయ్ యామి, వాట్ ఈస్ దిస్? వన్ నా బెస్ట్ ఫ్రెండ్. అందుకని వాడు ఏమన్నా విని నోరు మూసుకోవాలా? శంకర్, బిర్యానీ ఎక్కడ తెచ్చావురా? డీలక్స్ హోటల్. యారా పాత కోడ అనుకుంటా, టేస్ట్ అస్సలు బాగాలేదు. కొంచెం పెట్టు. సుందర్, వీళ్ళంతా ఏం ఫ్రెండ్స్? షిట్, వాడు నన్ను అసహ్యంగా తిడుతున్నాడు, నువ్వు వింటూ నుంచున్నా. కమాన్ యామిని, వదిలే. నో, ఐ వాంట్. ఇంగ్లీష్ తెలిసిన ముచ్చుమొహం. రేయ్ I'm ఏంట్రా? యామిని యామిని ప్లీజ్. యామిని ఆగు. యామిని యామిని. రే ఏంట్రా పాపం. మరేంటి, వచ్చిన రోజే మనం ఎందుకు అంటుంది? మామా ప్లీజ్ రా, సారీ చెప్పరా. సారీ, వెరీ సారీ. ఓకే ఏ అన్నది వీడు, వాడెందుకు సారీ చెప్తున్నాడు? ప్లీజ్ యామిని వదిలేయి. హే కమ్ It's ఆన్, okay. మాతో కాసేపు No, టైం I'm- స్పెండ్ చేయి. ఇట్స్ కూల్. రా కమ్ Please, ఆన్, Yamini. యుల్ బి ఆల్ వదిలేయ్ రైట్. అన్నానుగా. కూర్చో, మా గ్యాంగ్ నీకు ఇంట్రడ్యూస్ చేస్తాను. పోరా. Here we go. This is Shankar, Ramya, Vindya, and this is Karthik. మేము అందరం జూనియర్స్ అని పిలుస్తాం. మందు కొడతావా? ఐ డోంట్ డ్రింక్. హ్యావ్ ఎ బియర్. ఐ డోంట్ డ్రింక్. సో ఏం చేస్తున్నావు? అంత ఫిగరింగ్ ఐ వర్క్ ఫర్ అన్ అడ్వర్టైజింగ్ ఏజెన్సీ. Oh, Hey, that's కూర్చోరా. great. ఎక్కడ? కైలాష్ ఎక్కడ పెట్టారో దాన్ని? బీచ్ దగ్గరలో ఉంది. So guys in the same building. సేమ్ బిల్డింగ్ బట్ డిఫరెంట్ ఫ్లోర్స్ లో ఉన్నాం. ఈ మొహానికి ఇది సెట్ అవ్వదు.
ఇస్ దట్ అన్ యాడ్ ఫిల్మ్ కంపెనీ? చెప్పేదనరా in charge of a production house. ఉండరా సరే కానీ జీనియస్ కనిపించడం లేదు. Should be Yeah, going around somewhere around. హే ఇట్స్ గ్రేట్ సీ. Hobbies, I just find time నీ to level go కొంచెం some తక్కువే మామ. movies and ఈరోజు వాడు మంచి మూడ్లో లేడు, ప్లీజ్ కొంచెం అడ్జస్ట్ చేసుకో. వాడెప్పుడు అంతే జీనియస్ కదా. ఫస్ట్ టైం తను చూసినప్పుడు ఏదో తప్పుగా ఉందే అని అప్పుడే అనిపించింది. We are waiting for you. మామా ఏంటో సూపర్ గా డ్రెస్ చేసుకొచ్చావు. ఇప్పుడు చండాలంగా వస్తావు. Oh my god, he looks so I know, good. he looks so చూడు good. బేబీని. Same sentiment వచ్చావా? ఫస్ట్ టైం స్నానం చేసి వచ్చాడురా. జీనియస్ ఏం తాగుతావు? ముందు జీనియస్ అని పిలవడం ఆపండిరా. సో ఏం చేస్తుంటాడు మీ ఫ్రెండ్ కార్తిక్? ఫోటోగ్రాఫర్ కావాలని ట్రై చేస్తున్నాడు. ఓ ఏది ఈ పెళ్ళిళ్ళు పేరెంటాలు తీస్తుంటారే ఆ టైపా? కరెక్ట్. తమరు ఎక్కడ వర్క్ చేస్తున్నారు? గవర్నమెంట్ టాయిలెట్లోనా? కరెక్ట్. మీ నాన్న పనిచేస్తున్నాడే అదే ప్లేస్ లో. ఓ మీ అమ్మ ఆ విషయం చెప్పనే లేదే. నీకు వాళ్ళ అమ్మ తెలుసారా? రే నీకు వాళ్ళ అమ్మ తెలీదు? You rascal! ఏమనుకుంటున్నాడు వాడు? నేను మాట్లాడతాను. వాడు నోటికి వచ్చినట్టు నేను మాట్లాడుతున్నాడు. Please. ఊరికే కూర్చున్నాడు. ఎన్నో రౌండ్ రా ఇది? నేను How can I be cool if he's going to talk ill about my mother? ఇది బాగా ఓవర్రా. సారీ చెప్పే. సారీ. ఓకే ఫైన్ నౌ. No, it's not fine. They are making fun of me. Can't you not Listen. see it? రే పోయిరా, ఈ సుత్తి మనకెందుకు? పదే పదే చెప్తున్నాడు. Hey, cool. I It's can't not a handle big this. deal. It is a big deal for me. I'm really You don't have to say sorry. వాడు సారీ చెప్పాలి. ఎన్నిసార్లు ఇన్సల్ట్ చేసినా ఒక్కసారి కూడా సారీ He's చెప్పలేదు. my best friend యామిని. వాడి మొహం చూసావా ఎలా చూస్తున్నాడు? From the beginning he hates me. అందుకే నన్ను ఇలా టార్చర్ పెడుతున్నాడు. యామిని ప్లీజ్ బీ కూల్. And you never try to understand this. డోంట్ షాక్ యామిని ప్లీజ్. Hey, Padmini, let's take a picture. Oh sure. Say cheese. Nice. Come. Okay. Good. Come here. Okay. Smile, ladies. Super. హలో ఇండీసెంట్గా. Asshole face. नहीं है, मैं क्या क्या जानता हूँ तेरे बारे में। लीजिए प्लीज। तू ये जान के क्या करेगा? मुझे कोई फर्क नहीं पड़ता है। क्यों नहीं पड़ता है? मुझे कोई फर्क नहीं. దానికి మీనింగ్ ఏంటి? సారీ నాకు తెలీదు. नहीं बताऊंगा। వాడిని అడుగు. नहीं तो वरना क्या करेगा? मुझे कोई నువ్వు ఎలా फर्क నాశనం नहीं. అయిపోతే నాకేంటి అని అర్థం. వాడు అంటున్నాడు, రే వెళ్ళను నీ సీక్రెట్స్ అని నాకు తెలుసు. రే హీరో నీకేం తెలియదు, అబద్ధాలు ఆడుతున్నావు. నువ్వు ఆ శవాన్ని ఎక్కడ పాతి పెట్టావో నాకు తెలుసు. తెలిస్తే నువ్వే తవ్వి తీసుకో. वो करने ही वाला हूँ। తీస్తాను क्योंकि वो కానీ ఆ रास्ते శవం ही నువ్వేగా. మూసుకో. जुबान संभाल के बात। థ్యాంక్స్. क्यों? क्यों ऐसा करने का है? मैं तुझे मारने वाला हूँ। వేస్ట్ అనుకున్నాను. నీకు హిందీ ఎలా? सच्ची है। देखने का హలో क्या? నాకు 6 లాంగ్వేజ్లు తెలుసు. నేను లాంగ్వేజెస్లో చాలా స్ట్రాంగ్. మిగతావన్నిట్లో వేస్టా? చూడు ఐ నో జర్మన్, ఫ్రెంచ్, ఇటాలియన్, కొరియన్, స్పానిష్, చైనీస్. ये मर चुका है।
ये कन्फेशन उसने अपनी मर्जी से नहीं किया, उससे करवाया गया है। लेकिन नील का इससे सुंदर। क्या लेना देना? हाँ फोटो। सुनील, हमारी सर्विलेंस से भाग निकलने वाला और कौन है? Yes, sir. Where are you, Sia? Mumbai, sir. Vikram Kapoor is dead. He was found in his house with slashed wrists, but his body has severe signs of violence. Sir, Neil Menon is on a killing spree, eliminating all the witnesses from that weekend. Did I not give you a direct order to drop that case and to drop Neil Menon? Sir, if you could just listen to me. No, you listen to me. వస్తుంది రే మామ రెడీయా లోపలికి వస్తుంది ఇదంతా చూసి అలా ఉండిపోతుంది అక్కడి నుంచి మొదలు పెట్టాలి అద్దరగొట్టాలి సూపర్గా ఉండాలి తను ఓకే సర్ప్రైజ్ హ్యాపీ వ్యాలంటైన్స్ డే సుందర్ ప్లీజ్. ఏమైంది నీకు సుందర్ డార్లింగ్ బిహేవ్ యువర్ సెల్ఫ్. డార్లింగ్ మై డార్లింగ్స్ మై గర్ల్ ఫ్రెండ్ మై బెస్ట్ ఫ్రెండ్ యు వన్ ఐ యు రే మామ వదలరా రే వదలరా రే ప్లీజ్ రా వదలరా. Hey, come on, dance, man. Hey. నవ్వుతోంది పెళ్లి కూతురు నవ్వుతుంది. తాళి ఫోటో తీ. ఇదిగో అబ్బాయి లైట్ సరిగ్గా పట్టుకో. అది తీ పోవే. రే లైట్ ఆఫ్ చేయరా. ఒకటే సరిగ్గా ఉంది దాన్ని కూడా. హలో ఏంటండి ఏంటి చాలా అర్జెంట్ అని ఫోన్ చేశారు? నాకు ఇంకేం పని లేదనుకున్నారా ఏంటి? మీరు పని చేస్తున్నట్టు ఫోటో తీయాలా? కమ్ విత్ మీ. అనుకున్నాను దానికే పిలిచింది. ఛీ
ఏమంటే చూడండి, మీరు అనుకుంటే నేనేం అంత బేవర్సన్ కాదు. నేను Who's gonna shoot today? I don't know, man. Some new guy. I'm not sure who is he. Oh, have you heard of him? No, I don't know. I just don't understand why useless guys come for these shoots. I don't know how this guy is going to do this. ఓకే, ఇదొక ఫోటోషూట్. చాలా పెద్ద క్లయింట్, బాగుండాలి. జాగ్రత్తగా షూట్ చేయి. ఆల్ ది బెస్ట్. ఏంటి, థ్యాంక్స్ ఏం వద్దు. ఛాన్స్ దొరక కష్టపడుతున్నామని సుందర్ చెప్పాడు. ఏదో నాకు చేతనైంది. ఫర్ సుందర్. ప్లీజ్, యూ హ్యావ్ 3 hours. Is the position okay? లైట్స్ ఆన్ చేయండి. దీన్ని సెట్ చేయండి అన్న. లేదు, సెంటర్ చేయండి. ఇక్కడ సెంటర్లోనే ఉంది. లైట్ కొంచెం రైట్కి ప్యాన్ చేయండి. That's it, man. I can't move it anymore. వద్దు, నేను చెప్తాను. Be clear in what you సాఫ్ట్ say. బాక్స్ కొంచెం ముందుకు తండి. Sure. చాలు చాలు. సార్ కొంచెం ముందుకి. సార్ లెన్స్ క్యాప్. How do you like this? Have a look at the second one. No, the color is not too bright. If you look at this, the actual texture of the fruit is visible, and it's better than Could the you others. show me some other options? The standards have gone down so much. Yeah, I know. But we have to finance it fast. But we don't have time. We have to hurry. Sorry. Very bad photographs. పర్వాలేదు, ఏదో టాలెంట్ ఉంటుందనుకున్నాను. ఇట్స్ ఓకే, మై ఫాల్ట్. నేనే ఇంకో మంచి ఫోటోగ్రాఫర్ని పిలిపించి షూట్ చేస్తాను. అండ్ ఆల్సో ఐ థింక్ నీకు ఈ ఫోటోగ్రఫీ అది వద్దనుకుంటాను. తప్పు ఇంట్రెస్ట్ చూస్ చేసుకుంటే తర్వాత ఫ్యూచరే వేస్ట్ అవుతుంది. బాగా ఆలోచించి ఇంకేదైనా పనిలోకి వెళ్ళు. సి, దిస్ ఇస్ ప్రొఫెషనల్ ఫోటోగ్రఫీ. ఎన్నో కోర్సులు చదివిన వాళ్ళే కష్టపడతారు. ఊరికే ఫ్రెండ్స్ని తీసి సిస్టర్ని తీయగానే ఇది వచ్చేదు. బాయ్, నో అఫెన్స్. ఓకే? సారీ, ఒకటి మాత్రం చెప్పెట్టేస్తాను. మీరు చెప్పినట్టు నేను మంచి ఫోటోగ్రాఫర్ని అయి ఉండకపోవచ్చు. చెల్లెలు, ఫ్రెండ్స్ వీళ్ళని మాత్రమే ఫోటో తీసేవాడిని అయి ఉండొచ్చు. కానీ అలాంటి ఫోటోలు తీసేటప్పుడే నేను సంతోషంగా ఉన్నానండి. ఆ లైటు, షాడోస్, షూ, అది వేరే లోకం అండి. లైఫ్లో మనం ఎంజాయ్ చేసే పనే చేయాలండి, లేదంటే చావాలి. నేను పైకి రాకపోయినా పర్లేదండి, కానీ జీవితంతో నాకు ఇష్టమైన పని నేను చేస్తూనే ఉంటాను. మనసుకి ఇష్టమైన పని చేయడానికి ఎందుకండి కోర్సు గీర్సు? నేను ముస్టుడిగానే ఉండిపోతానండి, ముస్టి ఫోటోగ్రాఫర్గా. థ్యాంక్స్ ఎనీవే. నో అఫెన్స్ అండి. బాయ్. కార్తిక్ రాలా? ఈ రాత్రికి అక్కడే ఉంటాడనుకుంటాను. ఏవో ఫొటోస్ తీయాలని చెప్పాడు.
నైట్ అడవిలో ఉండడం రిస్క్ కదా. కరెక్ట్, కానీ వాడు చెప్పింది విండు. వాడొక టైపు. ఫోటోగ్రఫీ ఉంటే ఇంకేది పట్టించుకోడు. ఎక్కడ ఆ? నీ గర్ల్ ఫ్రెండ్? స్నానం చేస్తోంది. తలుపు తెరిచేనా? ఆ, తనకు బల్లంటే భయమట. నన్ను ఇక్కడ కూర్చోబెట్టి తను స్నానం చేస్తోంది. రే మావా, దేవుళ్ళ వచ్చావు. తను నువ్వు కొంచెం చూసుకో. నేను నా రూమ్ వరకు వెళ్ళొస్తాను రా. ఎక్కడికి వెళ్తున్నావురా? రే, రెస్ట్ రూమ్కి అర్జెంటుగా వెళ్ళాలిరా. చాలాసేపటి నుంచి ఆపుకోను, ప్లీజ్ రా. యామిని, వాడికి ఏదో అర్జెంట్ అంట, అందుకే నేను అక్కడే కూర్చో, మళ్ళీ వస్తే పిలుస్తాను. ఉన్నావా? ఉన్నాను. ఏమైంది? ఏమైంది యామిని? సుందర్, ఎక్కడ? ఏంటి? ఎక్కడ? తరుము దాన్ని. నీకు బల్లంటే అంత భయమా? ఇంకేదైనా సరే, అదేంటో పళ్ళంటే మాత్రం అది దాని తోక. ఏమండి, ఎందుకండి మీకు ఈ చెడ్డ అలవాటు? తలుపు తెరిచి స్నానం చేయడం ఏదో నేను కాబట్టి సరిపోయింది. ఏదైనా కంగారులో తొంగి చూస్తుంటే? నువ్వు చూస్తావనుకున్నాను. నాకు నిద్ర వస్తోంది. నన్ను ఎందుకు ఇలా చంపుతున్నారు? నేనేం చంపట్లేదు, వాడే నిన్ను తీసుకురమ్మన్నాడు ఏదో ట్రైబల్ డాన్స్ చూడడానికి. చూడు, ఎప్పటి నుంచో చెప్దాం అనుకుంటున్నాను, ఇవాళ చెప్పేస్తాను. ఏంటి? ఇది తప్పు. ఏది? లేదు, నువ్వు నన్ను అదోలా అదోలా అంటే? ఇలా చూడు, నువ్వు సుందర్ గర్ల్ ఫ్రెండ్వి. ఎవరన్నారు? నువ్వు వాడికి ఎస్ చెప్పలా? ఇలా చూడు, నువ్వు నాకు నచ్చావు, కొద్ది రోజులు డేట్ చేసి చూద్దాం అన్నాడు. సరే అన్నాను. దాని పేరు గర్ల్ ఫ్రెండ్ కాదా?
ఛీ, డేట్ చేయడం అంటే కొద్ది రోజులు కలిసి తిరిగి కుర్రాడు ఓకేనా అని డిసైడ్ చేయడం. అంతలోనే గర్ల్ ఫ్రెండ్ వరకు వెళ్ళిపోయారు. ఎప్పుడు చూసినా తాగి తాగి మీద పడడం. వాడిని అసలు ఎవరు లవ్ చేస్తారు? మరెందుకు వాడితో తిరుగుతున్నావు? నేను వాడితో తిరగడం లేదే. చూడు, ఇది ద్రోహం. ఏది? నువ్వు నా గురించి ఆలోచించడం. నేనేమీ ఆలోచించలేదే. ఏదో నా నా ఫ్రెండ్ పాపం, నువ్వు వాడితోనే ఉండు. అది చెప్పడానికి నువ్వెవరు? ఏయ్, చెప్తే నీకు ఇంకెప్పుడు నీ మొహం కూడా చూడను. నువ్వేమంటున్నావో నాకు అర్థం కాలేదు. ఇదిగోరా. ఇవ్వరా స్వామి. Boss, come on, come on. Let's go join them. ఇప్పుడు ఎందుకు నన్ను చూసావు? ఏంటి వాగుతున్నావు? ముందు తాగడం వదిలేస్తావా? ఏయ్, అయితే నేను చెప్పేది నీకు అర్థం కావట్లా. You are like my sister. Okay? Bye. మనసులో దాచుకోలేను, బయటికి చెప్పుకోలేను. అయ్యో, వటభద్ర సాయికి వరహాలలాలి, రాజీవ నేత్రుని కీరతనాలలాలి. ఆ తర్వాత మురిపాల కృష్ణుడికి ముత్యాలలాలి, జగమేలు స్వామికి పగడాలలాలి, లాలి లాలి లాలి. వటభద్ర సాయికి వరహాలలాలి, రాజీవ. కార్ ఏమైంది? తెలీదు, సడన్గా ఆగిపోయింది.
సరే నువ్వు వెళ్ళు, నేను మెకానిక్ని పిలుచుకొచ్చి కార్ తీసుకొస్తాను. పెద్ద కార్ డ్రైవ్ చేయలేను. తాగేవా? నువ్వు వెళ్ళు, నేను ఆటోలో వెళ్తాను. కారు ఎక్కడైనా గుద్దావంటే ఈ టైంకే ఏంటి, ఏదైనా ప్రాబ్లమా? అడుగుతున్నానా? నన్నేం అడగొద్దు, నేను తట్టుకోలేను. నా ఫొటోస్ ఒకడు చెత్త అన్నాడు. నాకెంత బాధ అనిపించిందో తెలుసా? నువ్వు ఆ రోజే చెప్పావు, నేనే నమ్మలేదు. నాకు ఇంకేమి తెలియదు అవని, ఇదొక్కటే. ఇప్పుడు దీన్ని చెత్తంటే నేనేం చేయను? ఏ ఫోటోలు? ఫారెస్ట్లో తీసేవే అవా? బాగానే తీశాను. కరెక్ట్ ఎక్స్పోజర్, పర్ఫెక్ట్ లైటింగ్ అన్నీ. డోంట్ వరీ, ఇంకో ఛాన్స్ దొరకపోతుందా? యూ విల్ బి ఆల్ రైట్. నిన్ను చూస్తుంటే అసూయగా ఉంది. నువ్వు చేసే పని ఎంతో ఇన్వాల్వ్ అయి చేస్తున్నావు. అప్పుడే ఈ విధంగా ఏడుపు వస్తుంది. నేను కూడా పని చేస్తున్నాను. ఎన్నోసార్లు తప్పులు జరిగాయి, బట్ దాని గురించి ఒక్కసారి కూడా ఏడవలేదు. ఏదో మెషిన్ లాగా వెళ్ళడం, పని చేయడమే. నువ్వు తీసిన ఫోటోలు నిజంగానే బాలేవా? చెత్త ఫోటో. చెత్త ఫోటోనా? ఎవడు వాడు నీతో అలా మాట్లాడింది? వాడేమైనా పెద్ద తోపా? చాలా పెద్ద తోపు. ఎంత పెద్ద? ఇదిగో ఇంత పెద్ద తోపు. నీకన్నిటికీ చేయి లేస్తుందిగా. వాడి మొహం మీద రెండు గుద్దిరకపోయావా? మర్చిపోయానే. రేపెళ్ళు. నైటే వెళ్తాను, వాడిలో నాకు తెలుసు.
రేయ్ రేయ్, రేయ్, ఎక్కడికి వెళ్ళావురా ఎక్కడికి వెళ్ళావురా రేయ్ తీయని కొడితేవా? ఓ, హే, కార్తీక్, రేయ్. ఊరొదిలి ఎందుకు వెళ్ళావరా అంటే దాన్ని తిడతావేంటి? నీకు అదంతా అనవసరం. కూర్చోరా, మూసుకొని కూర్చో. నేను అడిగిన దానికి సమాధానం చెప్పరా. ఎక్కడికి వెళ్ళావు? ఎందుకు ఎవరి ఫోన్ తీయలేదు? చెప్పు జీనియస్. ఫోటోస్ తీయడానికి వెళ్ళావా? మాట్లాడతాడేమో చూడు. పోరా, నేను నెల క్రితం ఒక ఉంగరం కొన్నానురా నీ ముందు యామినికి ఇవ్వాలని. ఏంట్రా, ఎందుకురా ఇలా బిహేవ్ చేస్తున్నా? హాయ్. హాయ్, నువ్వు రావని సుందర్ చెప్పాడు. ఏయ్, నువ్వు రేపు కదా వస్తానన్నా? లేదు, ఇవాళ పని త్వరగా అయిపోయింది. వచ్చేసాడా? షో, ఎందుకు అడుగుతావులే. ఎక్కడికి వెళ్ళారా? ఏమీ అర్థం కావట్లేదు. నాకెలా తెలుస్తుందిరా? నాకేమైనా చెప్పి వెళ్ళాడా? ఎన్నిసార్లు ఫోన్ చేసి నేను కూడా చేశాను రా. నా ఫోన్ తీయలేదు. నా ఫోన్ కూడా తెలియదురా. హౌ ఆర్ యు? ఏమైంది? ఎందుకు సడన్ గా మిస్ అయిపోయావు? నాతో కూడా ఒకసారి మాట్లాడాడు. రేయ్, ఎక్కడికి వెళ్తున్నారా? బాత్రూమ్ మామా. తప్ప. సరే వెళ్ళు. వదిలే సుందర్, కాసేపు ఫ్రీగా ఉండనివ్వు. ముందు మీరు వాడితో మాట్లాడండి. ప్రాబ్లం ఏమిటో తెలుసుకోండి. ఎందుకు? అసలు ఎందుకు ఇలా చేశాడో మనకు తెలియాలి కదా. అదేం వద్దు, నేను వాడిని బయటికి తీసుకెళ్తాను. అంతా సర్దు. ఏంట్రా ఇక్కడ ఉంటాడు? నువ్వు అనవసరంగా టెన్షన్ పడకు. నేను చెప్పేది విను. టెన్షన్ కాదురా, వాడి ఇక్కడే ఉంటాడు. వాడి సంగతి నాకు వదిలే. ఓకేనా? ఎలా చూసుకుంటావు? కార్తిక్, నేను ఎంత మిస్ అయ్యానో తెలుసా? ప్లీజ్ ఇంకెప్పుడు అలా చేయకు. నా వల్లే నీ ఊరు వదిలి వెళ్ళిపోయావా? కార్తిక్, నీకేదైనా అయిందోనని నాకు చచ్చిపోవాలనిపించింది. బాత్రూమ్కి వెళ్ళడానికి ఎంతసేపు? ఓ మై గాడ్. మావా, నువ్వు ఇంటికి వెళ్ళరా. 3 రోజులుగా ఇక్కడే ఉన్నా. నీ సిస్టర్ నాకు ఫోన్ చేస్తూనే ఉంది.
చెప్పు. నువ్వు తప్పుగా తీసుకోకు. నాకు నీ పరిస్థితి అర్థమైంది. బట్ నేను నీకు ఎంత లవ్ చేస్తున్నానో తెలుసా? నాకు నువ్వంటే ప్రాణం సుందర్. అదెందుకు నీకు అర్థం కావడం లేదు. నేను నీకోసం జీవితాంతం వెయిట్ చేస్తాను సుందర్. ఇది నీకు ముందే చెప్పుండేదాన్ని, బట్ నాకు ఇప్పుడే ఛాన్స్ దొరికింది. బాయ్ సుందర్. ఐ లవ్ యూ సుందర్. అమ్మా. మావా, నా బతుకెంత దిగజారిపోయిందో చూసావా? అవును మామ, చాలా బ్యాడ్గా ఉంది. అయ్యగారు, యామిని అమ్మగారు వచ్చారు. కార్తీక్ గారిని కలవాలట. ఏయ్, అదంతా కుదరదు. దాన్ని వదిలేసాడని చెప్పు. లేదయ్యా, తప్పకుండా కలవాలంటున్నారు. ఏ తొక్క అవసరం లేదు, వెళ్ళమని చెప్పు దాన్ని. వద్దు మావా, అది వెళ్ళవే. ఒసేయ్, విన్నావా లేదా? వెళ్ళవే మావా. వద్దు మావా, అది పాయిజన్ రా. నాశనం చేస్తుందిరా, పాయిజన్ రా. వదలరా, వదలరా నన్ను. పోవే, వెళ్ళమని చెప్పు దాన్ని. వెళ్ళమని చెప్పు దాన్ని. మావా వదలరా, నీకు తెలీదురా, అది చిత్తులు మారిరా. సరే వదిలేరా. రీస్టార్ట్ చేయి మావా. చెప్పానన్నా. మరి బయటికి రమ్మను. నేను చూడకుండా వెళ్ళను. జీవితాన్ని నాశనం చేసేసింది. ఎలా చెప్పగలను? నువ్వు రీస్టార్ట్ చేయి మావా, వస్తాను. అలా నుంచున్నావేంటి? ఇద్దరు ఫ్రెండ్స్ ప్రశాంతంగా ఉండకూడదు, అమ్మా, మిమ్మల్ని చెడగొట్టేస్తారు. కార్తీక్ అలా చెప్పడు. ఇది వీళ్ళు చేస్తున్న డ్రామా, నాకు తెలుసు. వాడిని బయటికి పంపిస్తారా లేదా అడుగు, లేకపోతే నేను పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. అమ్మా అమ్మా, నువ్వేంటో పిలిచేది? నేనే పిలుస్తాను. వినండి అమ్మా. కార్తీక్, అరవకుండమ్మా. కార్తీక్, వీధిలో అందరూ చూస్తున్నారు. కార్తీక్ బయటికి రా. నువ్వు బయటికి రాకపోతే నేను సూసైడ్ చేసుకుంటాను. రే, రీస్టార్ట్ చేశాను, రారా. వస్తున్నాను మావా. వీలైతే లైఫ్ని రీస్టార్ట్ చేయి మావా. ముంచావురా, నేను అక్కడుండాలి. అది నా ఇంట్లోనే. మరీ బాధపడకురా, వదిలే. మన ఫ్రెండే కదా. వీడొక ఫ్రెండ్ నా గర్ల్ ఫ్రెండ్ని లైన్లో పెట్టి పెళ్లి చేసుకుంటున్నాడు. వీడిని నేను ఆశీర్వదించాలి. ఆల్ ది బెస్ట్ మామా. ఏంటలా చూస్తున్నా? తర్వాత పెళ్ళి నీదే. మా బాబుగారిని చూడు, కొంచెం కూడా ఫీలింగ్ లేకుండా ఎలా నవ్వుతున్నాడు. భజంత్రేలు భజంత్రేలు మాంగళ్యం దంతురానేన మమ జీవన హేతునా. మావా, ఆల్ ది బెస్ట్ మావా. నువ్వే నా మార్గదర్శివు మావా. సో హ్యాపీ ఫర్ యు మావా, ఒక ఫోటోరా. థ్యాంక్స్ మావా. థ్యాంక్ యూ. రాయ్, మీ అంకుల్ వెయిట్ చేస్తున్నారు. చల్లగా ఉండండి అమ్మా. నా దృష్టిలో మీ ఇద్దరే సరైన జోడి. ఎవరు ఎవరినైనా ఆశపడచ్చు, కానీ పెళ్లి విషయానికి వస్తే కరెక్ట్గా జరగాలి. నాకు మీ ఇద్దరి మీద నమ్మకం ఉంది. కొంచెం ఒకరికొకరు పట్టు విడుపు ఉంటే చంటి పిల్లాడి మనస్తత్వం, జాగ్రత్తగా చూసుకో. హనీమూన్కి వెళ్దామా? అక్కడే చెప్పుండొచ్చు కదా, సుందర్ వాళ్ళ నాన్న అడుగుండేవాడిని. నువ్వు ఎక్కడికి తీసుకెళ్ళగలవో అక్కడికి తీసుకెళ్ళు చాలు.
నేను ఫోటో తీయాలి. పోజిస్తావా? ఇది ఇది డ్రెస్సు వద్దు, తీసే. ఫోటో సూపర్గా బ్లాక్ అండ్ వైట్ షాడోలో. ఫోటోగ్రఫీ అంటే దీనికేం తెలుసు? దొంగం. ఓం ధ్రువంతే రాజా వరుణో ధ్రువంతే మా బృహస్పతిః. అబ్బాయి IBM లో వర్క్ చేస్తున్నాడు. పెళ్లి తర్వాత వాళ్ళు ఏంట్రా? రూమ్ ఓకేనా? ఓకే. ఏ నేను ఫోన్ చేశాను, తీలేదా? జీనియస్. ఇది కొత్తగా కొన్నదా? కొంచెం మంచి డ్రెస్ వేసి తీసుకురావచ్చు కదా. ఏయ్, నువ్వు కూడా పెగ్గేస్తావా? అబ్బా, టోటల్గా చేంజ్ అయిపోయింది. ఆరి దుర్మార్గులారా, పిలవచ్చు కదా. రే వద్దురా. ఏ? యామినికి తెలిస్తే అరుస్తుంది. రే ఏం మాట్లాడుతున్నారా? పద్మినికి పెళ్ళయింది, సెలబ్రేట్ చేసుకోవద్దు? పోరా రే, ఇవ్వు. ఏ స్కాచా? ఫస్ట్ ఒక లార్జ్ చేస్తే కరెక్ట్. బాత్రూమ్కి వెళ్ళొచ్చేలాగా. Cheers. ఇక్కడొద్దు, రా ఇంటికెళ్దాం. ఏ రిసెప్షన్కి వెళ్ళొద్దు, పద్మిని చంపేస్తుంది. సుందర్, సుందర్, వాడిని తాగనివ్వకు. కార్తీక్ మామ, కిందకి వెళ్దాంరా. చంపేస్తాను. నీకెందుకు? ఏంటి డ్రామాలు ఆడుతున్నారా? నాకు తెలుసు. పోయిరా. రే వద్దురా. పోయిరా. చాలు. She's my auntie. Congratulations. No, thank you. He has a cervical cancer.
No. Doctor said that he has to take ఏంటే ఎలా నెట్టుకుంటూ వెళ్తున్నావు? సార్ క్యూలో రండి సార్. ఓకే ఓకే సార్. థ్యాంక్ యూ. జరగండి. పద్మిని రారా గాడిద. అబ్బా ఎన్ని రోజులైందిరా నిన్ను చూసి. పోవే, నువ్వే అందరినీ మర్చిపోయి అమెరికాకి వెళ్ళిపోయావు. దిస్ ఇస్ జీనియస్, మై బెస్ట్ ఫ్రెండ్. ఎక్కువగా ఉందా? అందుకే పైకి షార్ట్ కట్లో వచ్చాను. బాబు క్యూ పెద్దదవుతోంది, మీరు కొంచెం. ఓకే మా, బయలుదేరుతాం. బాగా చూసుకుంటాడా? ఎరా? ఓకే కార్తీక్, మనం తర్వాత మాట్లాడుకుందాం. నువ్వు నన్ను అవాయిడ్ చేస్తున్నావంటే కుక్క. ఓకే బాయ్ కార్తీక్. వెళ్దాం కార్తీక్. ఏంటి బాయ్? ఏ మిస్టర్, సారీ 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 సారీ. రా ప్లీజ్ ప్లీజ్ కార్తీక్. పోరా పుడింగ్. జస్ట్ లీవ్. మే చేస్తున్నాడు, కొట్టామా? ఎవరు అనుకున్నా? నీకెన్నిసార్లు చెప్పేనే వాడిని ఇంట్లోనే ఉంచు, బయటికి తీసుకురావద్దు అని. విన్నావా? ఇప్పుడు చూడు. నువ్వు ఆపుతావా లేదా? ఏదో పద్మని కనుక సరిపోయింది. అదే ఇంకెవరైనా అయితే వద్దు యమని. రేపెవరైనా వాడి చేతుల్లో చచ్చారంటే. నువ్వు ఇప్పుడు నోరు మూయలేదో? యామిని, నువ్వు బయలుదేరు. థ్యాంక్స్ శంకర్. సుందర్కి ఫోన్ చేసి మేము రీచ్ అయ్యామని చెప్పు. ఓకే. ఏయ్, ఎక్కడికి వెళ్తున్నాడు? ఏంటమని? చా, ఆ యాక్సిడెంట్ అయిన దగ్గర నుంచి వాడు ఇలా తయారయ్యాడు. ప్లీజ్ కమ్ ఆన్. నో, ఇలా ఏడుస్తూ ఉండకుండా త్వరగా ఏదైనా డిసైడ్ చేసుకో ప్లీజ్. పరిస్థితి సీరియస్ అయ్యేలోగా వాడిని ఏదైనా హాస్పిటల్లో చేర్పించు. హే, ఓ గాడ్, ఊరుకో. ఓకే, కమ్ ఆన్. చాలు యామిని, ఇన్ని సంవత్సరాలు నువ్వు నరకయాత్ర అనుభవించావు. దెర్ ఈజ్ ఎ లిమిట్. వాడు నా ఫ్రెండే, బట్ అందుకని ఇలాగే ఉంటే నీ లైఫే వేస్ట్ అవుతుంది. ఇప్పటికైనా వాడికి డైవర్స్ ఇచ్చే. నీకు వయసు ఉంది, ఇప్పుడు కుర్రాళ్ళు క్యూలో నిలబడతారు. నీకేంటి తలరాత? వీడితో ఎందుకు బాధపడ్డాం? వాడికి పిచ్చి పట్టింది, వాడిని వదిలే. ఛా, డైలీ నేను కొడుతున్నాడట. నేనెంత బాధపడ్డానో తెలుసా? గాంధీనగర్లో నాకు అపార్ట్మెంట్ ఉంది, నువ్వు అక్కడికొచ్చి ఉండు.
ఇంత దూరం వచ్చి కష్టపడకు. ఏమైనా సరే నేను నిన్ను చూసుకుంటాను. ఓకే? ఏ సారీ, ఏదో తొందరపడి ఎంతో నీచంగా. ఇట్స్ ఓకే. తప్పు నీది కాదు. నేను నీ ముందు ఏడవకుండా ఉండాల్సింది. మగాడివి కదా, అందుకే. వీక్నెస్ వదిలే. థ్యాంక్స్. యామిని, నేను అసహ్యంగా ఇకపై నేను. ప్లీజ్ శంకర్, నువ్వు ఎప్పట్లా మా ఇంటికి రావచ్చు. నాకే అభ్యంతరం లేదు. ఇటువంటి విషయం జరిగిందన్నది మనిద్దరం మర్చిపోదాం. ఓకే? నేను కార్తిక్తో కూడా చెప్పను. బట్ నువ్వు త్వరగా పెళ్లి చేసుకో. అందువల్లే నువ్వు అలా మాట్లాడుతున్నావు. నీ భార్యని నువ్వే వెతుక్కోవాలి. ఇంకొకటి భార్య మీద ఆశపడకూడదు. ఇంకొకసారి నా మొగుడిని పిచ్చివాడన్న మాత్రానొద్దు. తనొక జీనియస్, నాకు తెలుసు. నేను మీ పక్కింట్లోనే ఉంటున్నాను. ఐ ఓన్ ద హౌస్. తెలుసు. ఏంటి విషయం? చూడండి, మీరు వెంటనే ఇల్లు ఖాళీ చేయండి. మీ ఓనర్ కూడా కంప్లైంట్ చేశాం. మేము ఎంతో ఓపిక పట్టాం. మీ హస్బెండ్ టార్చరు దారుణంగా ఉంది. తాగి అతను చేసే అల్లరుందే, ఛ! రాత్రులు అరుస్తున్నాడు. అతని వల్ల ఈ వీధికే పిచ్చోడి వీధి అని పేరు వచ్చింది. ఆడవాళ్లు బయటికి రావడానికి భయపడుతున్నారు. ఎవరిని చూసినా ఫోటో తీస్తాను రా అని పిలుస్తున్నాడు. మేము మీతో ఎన్నోసార్లు చెప్పి చూసాం. మీరు అసలు వినిపించుకోవట్లేదు. ఒకటి, ఏదైనా మంచి ఆసుపత్రి చూసి చేర్పించండి. లేదంటే మేము పోలీస్ కంప్లైంట్ ఇవ్వాల్సి వస్తుంది. 2 రోజులు టైం ఇస్తున్నాం. ఆలోగా ఖాళీ చేయండి. మిస్టర్ నరసింహం, మేము ఎక్కడికి వెళ్ళాం. మీకు చేతనంది చేసుకోండి. నేను పోలీస్ స్టేషన్కి వెళ్తాను. పక్కింటి నరసింహం నాకు సెక్స్ టార్చర్ పెడుతున్నాడని. నేను నడిచెళ్తుంటే కన్ను కొట్టాడు. బాల్కనీలో నుంచి మింగేసేలా చూస్తున్నాడు. ఆ రోజు ఎవరూ లేనప్పుడు ఇంట్లోకొచ్చి అసహ్యంగా నడుచుకోవాలని చూశాడు. అన్ని విషయాలు చెప్తాను. అదంతా పోలీస్ స్టేషన్లో చెప్పుకో. నువ్వు కంప్లైంట్ చేస్తే నేను ఇల్లు మాత్రమే ఖాళీ చేయాలి. కానీ నేను కంప్లైంట్ చేశాననుకో, నువ్వేగా అసోసియేషన్ ప్రెసిడెంట్, వెళ్ళి మిగతా వాళ్ళకి చెప్పు. నా మొగుడు పిచ్చివాడు కావచ్చు, కానీ మంచివాడు. ఎవరి గొడవకి వెళ్ళడు. తనింట్లో తను అరుస్తాడు. నీకేంటయ్యా? ఫోటోనే కదా అడిగాడు. ఇష్టం ఉంటే పోసివు, లేకపోతే మూసుకునిళ్ళు. ఇది ఒక కంప్లైంట్ అని చెప్పెళ్తున్నాం. మర్యాదగా వెళ్ళిపో. ఇంకొకసారి ఇటువైపు వచ్చావో సెక్స్ కేసే. అర్థమైందా? పరా. అదేమిటి అమ్మాయి ఎలా మాట్లాడుతోంది? వాడికంటే దారుణంగా ఉంది. ఆయన వయసుకు కూడా మర్యాద ఇవ్వడం లేదు. ఓరి భగవంతుడా, విని మాట్లాడకుండా వస్తున్నారు. అదే కదా. పోరంబోకు. And show you the planet like never before. This March, the next chapter of life on Earth
begins. Welcome back. On today's episode, we are going to speak to a man. He was for Indian photography on the global map, winner of several national awards in India. He is regarded as one of the finest wildlife photographer in the world. Ladies and gentlemen, we have today honor and privilege of welcoming Mr. Matesh Krishnaswamy. So tell us how it all happened, the experience behind these stunning photographs. I was sitting under a tree for more than 7 hours, and suddenly she appeared in front of me. It was magical. The colors, the plumage. She was preening. Time ceased to exist. I was frozen, and just at that moment, I remembered to click. Wow. It is that beautiful moment that a wildlife photographer. కార్తిక్ ఏమైంది? ప్రెగ్నెంట్ అమ్మాయిని కూడా చూడకుండా అయ్యో ఇప్పుడు నేనేం చేయాలి? నువ్వు బాగుపడవరా? జాగ్రత్త. అది మన బిడ్డ. నాకు తెలీదు, ఎందుకు చెప్పలేదు?
అమ్మా 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 యామిని సారీ. ఏంటయ్యా ఇది? ఇడియట్. హియర్ ఇట్ ఇస్ సర్. నా పేరు నువ్వు ఈ పత్రిక పంపించావా? It was so fabulous. Hello. Is this Kumudam office? Tell me. This week edition, give your number. నాతో మాట్లాడి అమ్నే. సారీ అమ్నే. మేడం నేను చెప్పేది. అయ్యో మాట్లాడకండి. మీ వల్లే ఈ కంపెనీ నాశనం అయింది.
స్వెట్ అవుతుంది, మొహం తుడుచుకోండి. $10 lakhs అడ్వాన్స్ ఇచ్చారు. డిస్కవరీ ఫోటోషూట్ 2 years కాంట్రాక్ట్ అని చెప్పారు. ఆ పత్రికలో వచ్చిన ఏనుగు ఫోటో చూసి సెలెక్ట్ చేశారు. Hi, I'm Thomas Peterson. Who? Thomas Peterson from the International Photography Council. Thomas Peterson. Yeah. Tell me, how are you? I'm good. A lot of things happening. And how are you? Yeah, going on. Remember the famous picture the Japanese Maccabi shot some time ago? I'm pleased to announce that that photograph has been selected in the wildlife category in the IBC. We'll be delighted if you could come and attend the ceremony. If you could send me your details, I'd forward the ticket. Are you sure? Yes. You know what? Personally, I'm a big fan of yours. Thank you. I'll see you soon. Ladies and gentlemen, welcome to the International Photographers Award Ceremony, the highest honor that makes the competitive world of international photographers. Every year, the best photographer in every category is convened in a award. హే రిలాక్స్, తప్పకుండా వాడికి అవార్డు వస్తుంది. ఎక్కడ వాడి లక్కేంటో తెలుసు కదా నీకు. ఒంటరిగా ఏం చేస్తున్నాడు? నేను తోడుగా ఉన్నా బాగుండేది. ఈ స్టేజ్లో ట్రావెల్ చేయకూడదని డాక్టర్ చెప్పాడు. హాయ్ రారా, ఇంతసేపు ఎక్కడ తిరిగి వచ్చావు? కూర్చో, ఫంక్షన్ మొదలవుతుంది.
ఇది ఏం అవార్డ్? ఫోటోగ్రఫీలోనే హైయెస్ట్ ఆస్కర్ లాంటిది. Ladies and gentlemen, welcome back to the International Best Photographers Award Ceremony. A series of fine photographs have been sent in for award consideration, of which the best of 5 have been selected ఇదిగో by the panel. ఇది లాస్ట్ మంత్ సుందర్కి వచ్చింది. ఇది ఏం అవార్డ్ సుందర్? Previous years. We thank them for their time and patience to have selected the best photographs. 5 photographs have been selected for their immaculate perfection. This year's nominees are Evan McBride from New Zealand, Cenk Demirci from Turkey, Matthijs Krishnaswamy from India, Marcel van Oosten from the Netherlands, and Karthik Swaminathan from India. And the award for the International Photographer for 2016 goes to Karthik Swaminathan from India. He's coming, he's coming. Look at him. He's so smart. There you go. Well done. Congratulations. And all the best. Carter, why don't you share a few words with us? Sorry, I'm going to speak in Telugu because my people back home will be really happy. వస్తుందని అనుకోలేదు, అందుకే. I didn't think that I'll get this award. ఫోటోగ్రఫీలో చాలా టైప్స్ ఉన్నాయి. There are different types. బట్ ఈ విధంగా ఫారెస్ట్లో షూట్ చేసేటప్పుడే ఏదో దేవుడికి దగ్గరగా ఉన్నట్టు ఒక ఫీలింగ్. When I shoot in forest, I feel like God is besides me. నేను చాలా సాధారణమైన వాడిని. ఊరికే వీధుల్లో తిరుగుతూ ఉండేవాడిని. I am an ordinary man just roaming in the streets. నా ఫ్రెండ్సే నన్ను పెంచారని చెప్పాలి. My friends brought me up. వాళ్ళు లేకపోతే నేను ఇక్కడ లేను. It wouldn't happen without them. సుందర్, పద్మిని, వింధ్య, శంకర్, రమేష్ సార్, రే, థ్యాంక్స్ ఫర్ థ్యాంక్ యూ. I just want to say a few more words. Sure. Thanks. Hi, Yamini. Yamini is my wife. ఈ అవార్డ్, ఈ చప్పట్లు అన్నీ నా వైఫ్కే దక్కాలి. This award and this applause should actually go to my wife. తను ఉక్కు మనిషి. She is like an iron lady. ఒంటరిగా పోరాడి నన్ను ఇక్కడికి She తీసుకొచ్చింది. struggled all alone to get me ఎన్ని here. సంవత్సరాలు, ఎంత బాధ,
అంతా తట్టుకుంది. So many years, so much of pain she bared for me. మీతో కలిసి నేను తనకి చప్పట్లు కొడతాను. With you all, let me also applause for her. యామిని, మై వైఫ్. Yamini! Yamini! You're so lucky, Yamini! థ్యాంక్ యూ. ఇదిగో ఏయ్ యామిని, ఇప్పటికైనా మాట్లాడు. చాలే నువ్వు వాడిని పనిష్ చేసింది. ఫోన్ అటెండ్ చెయ్యి యామిని. ఏయ్, ఇంత ప్రేమిస్తున్నావు, బిడ్డను కూడా కనబోతున్నావు, కానీ మాట్లాడవా? ఫోన్ తీసి మాట్లాడవా? మాట్లాడు, మాట్లాడు, యామిని. యామిని. ఏయ్, చూసావా? ఫస్ట్ యామినికి ఫోన్ చేశాడు. అవునవును. స్వీట్ కపుల్ లో వాడు చాలా గ్రేట్. హలో